వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ట్రయల్కి అంతా రెడీ అయింది. ఎల్లుండి తొలి ఫ్లైట్ ల్యాండ్ కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలేంటి? అడ్డంకులు అవరోధాలు అధిగమించి ఏరో హబ్గా ప్రగతి ప్రయాణం కోసం రెడీ అవుతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్పై స్పెషల్ ఫోకస్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర సుదీర్ఘ స్వప్నం. ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్. ట్రయల్ టెస్ట్ కోసం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది పౌర విమానయాన శాఖ. ఈ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర కానుక ప్రకటించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వనుంది. ఇది ఎయిర్ ఇండియా నడిపే ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వ్యాలిడేషన్ కూడా కావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు, యంత్రాంగం ఆసక్తి రెట్టింపైంది. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వేపై దిగుతున్న తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ప్రయాణిస్తారు. ఇందుకోసం ఇటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వ వర్గాలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, ఉత్తరాంధ్రకు ఫేస్ లిఫ్ట్. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చాయి. దేశంలోని చాలా విమానాశ్రయాల విస్తరణ పనులకు 2 దశాబ్దాల సమయం పట్టిన సందర్భాలున్నాయి. కానీ భోగాపురం మాత్రం ప్రతిబంధకాలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దేశించిన వేగంతో పనులు చేసి చూపెట్టింది. ఈ ఎయిర్పోర్ట్కు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 7, 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 4,700 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 చేపట్టిన GMR 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్దేశించుకున్న అనేక అడ్డంకులు ఎదుర్కోవడంతో పనులు ప్రారంభం కాలేదు. వైసీపీ హయాంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన జరిగింది. అధికారం చేతులు మారేసరికి భోగాపురంలో 31.8% పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పనులు వేగం పెంచిన GMR సంస్థ జూన్ 2026 నాటికి సిద్ధం చేస్తోంది. రన్వే, ATC పనులు పూర్తయ్యాయి. టాక్సీవే, టెర్మినల్ బిల్డింగ్, యాన్సిలరీ భవనాలు, మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మొత్తం 2,631.63 ఎకరాల భూసేకరణ జరిగింది. వీటిలో ప్రభుత్వ భూమి 422.69 ఎకరాలు కాగా, అసైన్డ్ భూమి 825 ఎకరాలు, మిగతా 1,383 ఎకరాలు ప్రైవేట్ భూమి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీలుగా మొత్తం 2,594 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు యంత్రాంగం బదిలీ చేసింది. భోగాపురం ఎయిర్పోర్టుకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ విమానాశ్రయానికి అంకురార్పణ జరిగినప్పటికీ విభజన అనంతరం ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పారిశ్రామిక అభివృద్ధి, విస్తృతమైన కనెక్టివిటీ ఆధారంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చాలా కీలకం. అయితే భూసేకరణ సమస్యలు, సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు ఆలస్యం కాగా 2 ఏళ్లుగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు వాయువేగంతో జరిగాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎయిర్పోర్ట్ స్వరూపం ఏ విధంగా ఉంది, గ్రౌండ్ జీరో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి దశాబ్దం నాటి కళ నెరవేరింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4వ తారీఖున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎంపీ అప్పలనాయుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారు. ఒక విధంగా ఇది ట్రయల్ రన్ లాంటిది. ఒకసారి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కమర్షియల్ ఆపరేషన్స్ అన్నింటికి సంసిద్ధంగా ఉన్నట్టు, టెక్నికల్ గా ఫిట్ అయినట్టుగా ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ధారించుకోబోతోంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లు లోపల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే కమర్షియల్ ఆపరేషన్స్ కు అవసరమైన టెర్మినల్ బిల్డింగ్ ఉంటుందో, టెర్మినల్ బిల్డింగ్ 95% పనులను పూర్తి చేసుకుంది. దానికి రైట్ సైడ్ లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా అదే స్థాయిలో పనులను ముగించుకుంది. ఇక ఎర్త్ వర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎర్త్ వర్క్ కి సంబంధించిన పనులను కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికి 75% వరకు ఈ పనులు అయ్యాయి. ఇక రన్వే అయితే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. 3.8 కిలోమీటర్స్ రన్వే, ఇది లాంగెస్ట్ రన్వేగా ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫ్లైట్ ఆపరేషన్స్ కు అవసరమైన ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే బోయింగ్ లాంటి పెద్ద విమానాలు వచ్చినప్పుడు ల్యాండింగ్ కు, టేకాఫ్ కు అత్యంత అనుకూలంగా ఉండేలాగా ఈ రన్వేను డిజైన్ చేశారు. ఒక విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా యూనిక్ ఫీచర్స్ తో ఉండబోతోంది. ఇది ఒక ఐకానిక్ ఎయిర్పోర్ట్ గా కూడా మారబోతోంది. విశాఖపట్నానికి అత్యంత సమీపంగా ఇటు ఉత్తరాంధ్రను కనెక్ట్ చేస్తూ కూడా ఈ ఎయిర్పోర్ట్ ను రూపకల్పన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో సాంకేతికంగా సమస్యల కారణంగా ఆలస్యమైనప్పటికీ గడిచిన 2 ఏళ్లుగా దీని పనితీరు చాలా వేగంగా కొనసాగుతూ వచ్చింది. దాదాపుగా కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి
మరో 6 నెలల సమయం పడుతుంది. ఒకసారి టెస్ట్ ట్రయల్ అయిపోయిన తర్వాత 6 నెలల పాటు కమర్షియల్ ఆపరేషన్స్ కోసం సమయం తీసుకుంటారు. ఈ లోపలనే ఎర్త్వర్క్స్ తో పాటుగా పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను మనుగడలోకి ఆపరేషన్స్ లోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఒక విధంగా ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది జరిగిపోతే దాదాపుగా ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ లోకి వచ్చినట్టుగానే అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఒక విధంగా ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి శుభవార్త. ఈ ప్రాంతం నుంచే ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా రాకపోకలు సాగించబోతున్నాయి. విండ్ డైరెక్షన్ ఆధారంగా సీ మీద నుంచి ల్యాండింగ్ టేకాఫ్ చేసుకునే విధంగా ఈ ఎయిర్పోర్ట్ను రూపొందించడం మరో ప్రత్యేకత. విమానయానం ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరంగా మారింది. అందుకే ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. భవిష్యత్తులో ఇక్కడి నుంచే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో సర్వీసులు నిర్వహించనున్నారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డెస్టినేషన్లు కనెక్ట్ అయి ఉన్నాయి. మలేషియా, సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ వంటి దేశాలతో అనుసంధానమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ప్రయాణికుల పరంగా 9.29% వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ నెలాఖరు నాటికి 27,55,635 మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 2,34,386 మంది రాకపోకలు సాగించారు. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 96,000. నవంబర్ నెలలోనే ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా విదేశాలకు సరుకు రవాణా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డొమెస్టిక్ కార్గో ద్వారా 4,902 టన్నులు రవాణా చేసినట్టు ఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ భారత నావికాదళం నియంత్రణలో ఉండడం వల్ల పౌర విమాన సర్వీసులపై ఉన్న పరిమితులు పాటించాల్సి వస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెపాసిటీ 4.5 మిలియన్ ప్రయాణికులు. దశల వారీగా ఈ సంఖ్య 6 మిలియన్లకు వెళుతుందని అంచనాలున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్కు పౌర విమానయాన సేవలు దగ్గరవుతాయి. ఒడిశాలోని బరంపూర్, రాయ్గఢ్, కోరాపుట్, మల్కన్గిరి జిల్లాలకు, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతర సర్టిఫికెట్ను కూడా ఇచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఇక అన్ని విమానయాన సంస్థలు, ఫ్లైట్లు తమ కార్యకలాపాలకు మార్గం సుగమం కానున్నాయి. అవకాశాలు ఉన్నాయో వాళ్ళతో మనం టైఅప్ చేసుకొని ఎంఆర్ఓకి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ అప్రోచ్ తో దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో మనం పెట్టుకొని ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో భోగాపురంకి మనం అడ్వాంటేజ్ ఎలా భావిస్తున్నాం అంటే సౌత్ ఏషియన్ మార్కెట్, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మార్కెట్ కానీ లేకపోతే గల్ఫ్ ఏరియాల్లో కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ హబ్ గా హైదరాబాద్ ఆల్రెడీ అయింది. దాని కెపాసిటీ అంతవరకు ఉంది కాబట్టి అడిషనల్ కెపాసిటీ మనం ఇక్కడ చేసే విధంగా ఇది ఒక హబ్ గా చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి అలాంటి ఎక్కడ అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం తరఫున మా తరఫు పూర్తి సహకారం ఈ యొక్క ప్రాజెక్ట్ కి మేము అందిస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూనిక్ ఫీచర్స్తో రెడీ అవుతోంది. 2,700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఇక్కడ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. విమానాల టేక్ ఆఫ్, ల్యాండింగ్లు బంగాళాఖాతం మీద నుంచి కానుండగా ప్రయాణికులకు కొత్త అనుభూతి మిగులుతుంది. టెస్ట్ ట్రయల్ కోసం తొలి కమర్షియల్ ఫ్లైట్ వస్తుండడంతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్పై మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేక యూనిక్ ఫీచర్స్తో రూపుదిద్దుకుంది. దీంట్లో ప్రధానమైనది అత్యంత పొడవైన రన్వే. ప్రస్తుతం నా వెనుక కనిపిస్తున్నదే 3.8 కిలోమీటర్స్ లాంగెస్ట్ రన్వే. ఈ రన్వే పైనే 4వ తారీఖున కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. ఒకసారి ఫ్లైట్ ను టెక్నికల్ గా ఫిట్ అని నిర్ధారించుకున్న తర్వాత, రన్వే అంతా సమర్థవంతంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత 6 నెలల కాలంలో ఈ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్టు మనుగడలోకి వస్తుంది. 4,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ నిర్దిష్టంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ కానీ లేకపోతే ఇతర భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కోసం 2,700 ఎకరాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. భవిష్యత్ అవసరాలు కావచ్చు, ఏదైతే రిపేర్స్ అండ్ మెయింటెనెన్సెస్ కోసం ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రత్యేకమైన వ్యవస్థను
ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంగణానికి అనుసంధానంగానే ఏరో సిటీ లాంటిది, అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి లేకపోతే ఏవియేషన్కి సంబంధించిన వివిధ విభాగాలతో కూడిన యూనివర్సిటీని కూడా ఈ ప్రాంతంలో తీసుకురాబోతున్నారు. బహుముఖంగా ఈ ఎయిర్పోర్ట్ ఆధారంగా విస్తరణ జరగబోతోంది. బహుముఖమైన విస్తరణ కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 4వ తారీఖున ఫ్లైట్ వ్యాలిడేషన్ ఈ రన్వే పైన జరగబోతోంది. ఇది అత్యంత పొడవైన 3.8 కిలోమీటర్స్ రన్వే. ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత భోగాపురానికి అఫీషియల్ గా ఫస్ట్ ఫ్లైట్ గా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. గతంలో టెస్ట్ ట్రయల్స్ కోసం జిఎంఆర్ సంస్థ ఒక ఫ్లైట్ ను తీసుకొచ్చింది. అది రన్వేపై ల్యాండ్ కాకుండానే ట్రయల్ చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు వచ్చేది అఫీషియల్ ఫ్లైట్. ఈ వ్యాలిడేషన్ లో ఒక విధంగా కమర్షియల్ ఆపరేషన్స్ కోసం భోగాపురం సంసిద్ధంగా ఉంది అని నిర్ధారించుకోవడానికి ఈ 4వ తారీఖు జరగబోయే ట్రయల్ రన్ ఏదైతుందో దాన్ని వినియోగించుకోబోతున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి ఆపరేషన్స్ ప్రారంభించడానికి మరో 6 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, గ్రోత్ ఇంజిన్. మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే దీని ప్రాధాన్యత, ప్రత్యేకత వేరు. ఇక్కడ ఇకోసిస్టమ్ ఉత్తరాంధ్ర భవిష్యత్తును సువర్ణాక్షరాలతో లెక్కిస్తుందని అంచనాలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుకున్న పెద్ద ఛాలెంజ్ రోడ్డు కనెక్టివిటీ. విశాఖ సిటీలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా సమస్యలు జటిలమవుతాయనే ఆందోళన ఉంది. ఎయిర్పోర్టుకు రీచ్ అవ్వాలంటే 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించింది యంత్రాంగం. భోగాపురం ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. విశాఖ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే కనెక్టివిటీ ప్రధాన సమస్యగా మారనుంది. విపరీతమైన వాహనాల రద్దీ కారణంగా కూర్మన్నపాలెం నుంచి ఆనందపురం మధ్య తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో, ఎలివేటెడ్, బీచ్ కారిడార్లు వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన 15 అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీ పెంచాలని విశాఖ మహానగరపాలక సంస్థ నిర్ణయించింది. రోడ్లు చేస్తుంది. ఆ 8 రోడ్లు చేయడానికి వాట్ ఎవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అండ్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ వీ విల్ రిజాల్వ్. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు బైపాస్ నేషనల్ హైవేకి యాక్సెస్ లేదు. అక్కడ దాకా వెళ్తాము. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కాబట్టి హైవే ఎక్కడానికి మళ్ళీ ఇక 3, 4, 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. సో దానికి గడ్కరీ గారిని కలిసి ఇది ఎయిర్పోర్ట్కి చాలా క్రూషియల్ కాబట్టి ఆల్రెడీ ట్రావెల్ టైం గంటంబావు కన్నా అది ఎక్కువ వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి యాక్సెస్ కంట్రోల్లో మాకు ఎట్లాగైనా 1 or 2 లొకేషన్స్లో అయినా యాక్సెస్ ఇప్పించమని కోరడం జరిగింది. ఆయన కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ విల్ బి పాసిబుల్, బట్ డిజైన్ మేము స్టడీ చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్ కనెక్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ లాంటి ఎయిర్పోర్ట్ను అన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, ఎయిర్పోర్టు వెలుపల చేయాల్సిన మౌలిక వస్తువుల కల్పనలో జాప్యం సమస్యగా మారిందనే ఆరోపణలున్నాయి. మనకున్నటువంటి ఎవరైతే విమానాశ్రయ మంత్రి ఉన్నారో ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఇవ్వడం కూడా అందరం ఆనందించాం. ఎందుకంటే మా ప్రాంతానికి చెందినటువంటి మనిషి, మా ఉన్నటువంటి రైతులకు ఏవైతే ఎయిర్పోర్ట్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం జరుగుతుందనే ఆలోచనతో ఆయనకి ఎప్పుడైతే విమానాశ్రయ మంత్రి ఇచ్చారో ఆయన మేము అందరం సంతోషించి ఆయన మొదటిసారి విజిట్ చేసినప్పుడు, ఎయిర్పోర్ట్ విజిట్ మొదటిసారి చేసినప్పుడు సుమారుగా 5,000 మంది ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాం. తర్వాత ఆయన దృష్టిలోకి 3 విషయాలు పట్టుకెళ్ళాం మేము. ఒకటి, ఏదైతే R&R సంబంధించినటువంటి LARR లో డబ్బులు డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జి గారిని నియమించలేదు. జడ్జి గారిని నియమించకపోవడం వల్ల LARR లో ఉన్నటువంటి డబ్బులు రావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రంపెట్కి సంబంధించి కొంతమంది రైతులకు 4 కోట్లు సుమారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. అది ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇవ్వట్లేదు. అది కూడా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని తీసుకెళ్లాం. మూడో విషయం, ఏదైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్ వరకు చేసినటువంటి అప్రోచ్ రోడ్ ఉందో బోత్ సైడ్స్ ఉన్నటువంటిది, అది కొత్తగా నిర్మించినటువంటి రోడ్డు. అది రోడ్డు భూమి మధ్యలో నుంచి వెళ్ళింది. రైతులు అటు నుంచి ఇటు రావడానికి కానీ, ఇటు నుంచి వెళ్ళడానికి కానీ, వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారు.
దయచేసి ఇరువైపులా కూడా ఎక్స్క్లూజివ్ రోడ్డు వదిలేసి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్డు ఇచ్చి దానికి రైతులకు యాక్సెస్ ఇస్తే రైతులు నష్టపోరు, ఎంతో కొంత లాభం చెందుతారు, వాళ్ళ వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేసి వినతిపత్రం ఇచ్చాం. స్టిల్ ఈ రోజుకి 18 నెలలు జరిగింది. మా రోజున పరిష్కారం చేస్తానని మాట ఇచ్చినటువంటి విమానశాఖ మంత్రి కానీ, లోకల్ ఉన్నటువంటి జిల్లా మంత్రి కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, లోకల్ లీడర్స్ కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు అడిగినటువంటిది న్యాయబద్దమైనటువంటి సమస్యలు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. సుమారుగా LARR లో 12 కోట్ల రూపాయలు ఉందండి లోకల్ రైతు సంబంధించి. అదేవిధంగా ఏదైతే ట్రంపేట సంబంధించి ఉందో సుమారు 5 కోట్ల డబ్బులు ఉంది. అది కేవలం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిదే. ఇంత పెద్ద ప్రాజెక్టులో 5 కోట్ల డబ్బులు ఇంకా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టడం అనేటువంటి సమంజసం కాదు. కాబట్టి 5 కోట్లు అనేది ప్రభుత్వానికి చాలా చిన్న అమౌంట్ కాబట్టి తక్షణమే ఏదైతే CMFS లో ఉందో ఇప్పుడు నిధి అని ఒక వెబ్సైట్ పెట్టారు, నిధిలో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా ఆ అమౌంట్ ని రైతులకి రిలీజ్ చేయవలసింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఎమోషన్ 3 జిల్లాల ప్రగతి ప్రయాణంలో గేమ్ చేంజర్. అందుకే ఈ విమానాశ్రయం ఆధారంగా చోటు చేసుకునే ప్రతి పరిణామం పైన అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఎక్కువ. మరో 6 నెలల్లో పూర్తిస్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ కోసం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సన్నద్దమవుతుంది. టెస్ట్ ట్రయల్, ఎయిర్పోర్ట్ పనుల పురోగతిపై విజయనగరం ఎంపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మన దగ్గర విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఉన్నారు. సార్, మీ హయాంలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది, టెస్ట్ ట్రయల్ కూడా మీరే రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అక్కడ? చాలా ఆనందం అనిపిస్తుందండి. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది కొద్ది నెలల్లోనే దీనిని రివ్యూ చేసి దగ్గరుండి ఫాలోఅప్ చేసి, రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండడం, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయడం, మేము ఎంపీగా ఈ ప్రాంతం ఉండడం అనేది మాకు అదృష్టంగా భావించుకుంటున్నాం. మనకు ఆల్మోస్ట్ ఆల్ 95% వరకు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే రన్వే 100% అయిపోయింది. ఏటి సంబంధించిన టవర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా, సిగ్నల్స్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా కంప్లీట్ అయిపోయింది. మిగతా వాటికి సంబంధించిన బిల్డింగ్స్ వర్క్స్ అని కూడా 95% అయింది. అది కూడా నెక్స్ట్ జూన్కి ఇవ్వబోతున్నాం కనుక అది కూడా కంప్లీట్ అవుతుంది. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఒక ఎమోషనల్. ఎందుకంటున్నా అనే విషయం, ఇది మన 3 జిల్లాలకు సంబంధించి, ఉత్తరాంధ్ర సంబంధించి కేంద్ర బిందువు అవబోతుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రయాణికులు కూడా రాబోతున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గోవా గవర్నర్ గారు, అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు, వారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఉత్తరాంధ్ర చెందిన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఉండడం, దాని కన్స్ట్రక్షన్ బాధ్యతలు కూడా ఈ ప్రాంతం చెందిన, ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తే GMR గారు కన్స్ట్రక్షన్ చేయడం, ఇదంతా కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్. సో దానిని సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు సాధ్యం కాదనుకున్న టైంకి అనుకున్నాం, డిసెంబర్ అనుకున్నాం, నెక్స్ట్ డిసెంబర్కి, 26 డిసెంబర్కి. ఆ డిసెంబర్ నుంచి మనం జూన్కి వచ్చాం. దీనిని ఇప్పుడు నిరంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో చేయడం వల్ల పనులు వేగవంతం అయ్యి పటిష్టమైన నిర్మాణం చేశారు. GMR వారు చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. అందుకు చాలా ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రేపు పారిశ్రామికవేత్తలకి, వ్యాపార వ్యవస్థకి కేంద్ర బిందువు అవబోతుంది. ఈ 2 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం జంట నగరాలు అవబోతున్నాయి. అలాగే శ్రీకాకుళం కూడా అందుబాటులో రాబోతుంది. సో ఒకప్పుడున్న 3 జిల్లాలు సిటీస్ కూడా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 సిటీస్ కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ప్రైవేట్స్ వ్యక్తులు వచ్చి అసెట్స్ కొంటున్నారు, స్టార్ హోటల్స్ పెడతామన్నారు, ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంది రావడంతో ఇది మంచి శుభపరిణామం. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆ పరిధిలో ఉన్న వ్యక్తిగా నేనైతే ఆనందం పడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ప్రజానీకం అవకాశం ఇచ్చారు కనుక చేస్తున్నాం. రేపు రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా వాళ్ళు రేపు డిసైడ్ అవుతుంది. అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ రావడమా, లేదంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడం అనేది నిర్ణయిస్తున్నారు. అధికారులు ఏంటంటే టెస్టింగ్ స్టార్ట్ చేశారు. కనెక్టివ్ డైరెక్ట్ రావాలా, లేదంటే ఢిల్లీ టు హైదరాబాద్ టు విజయవాడ టు వైజాగ్ టు భోగాపురానికి ఇట్లా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. చేసి చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మేము దానిని ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాం. తొలి విమానం ఏ విమానం ల్యాండ్ కాబోతోంది? మీరు చెప్పినట్టు ఈ కనెక్టింగ్ ట్రయల్ చేయడానికి కారణం ఏంటండి?
అంటే టెస్టింగ్ ప్రతి ఎయిర్పోర్ట్ కి కనెక్టివ్గా కనెక్షన్స్ ఫస్ట్ ల్యాండ్ అవుతుంది కనుక ఎట్లా ఉంది టైమింగ్స్ టెక్నికల్ గా ఎట్లా చేస్తారు ఏంటి అనేది టైమింగ్ సంబంధించింది. ఎయిర్ ఇండియా వాళ్ళది వేస్తున్నాం ఫస్ట్, గవర్నమెంట్ సంబంధించి ఎయిర్ ఇండియా వాళ్ళు ట్రయల్ టెస్ట్ ఇది. దాని సొంత అధికారులు కూడా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. నేను రామ్మోహన్ రెడ్డి గారు రేపు విజిట్ కూడా ఉంది. రేపు ఒకసారి వెళ్ళి ప్రైమరీగా చేయాలనుకుంటాను. దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నాం. అధికారులు కూడా రివ్యూ చేస్తున్నాం. కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం, ఎస్పీ యంత్రం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్, ఎందుకంటే దీని మెసేజ్ యావత్తు ఉత్తరాంధ్ర అంతా కూడా వ్యాపించింది కనుక చాలా మంది చూడడానికి కూడా వస్తున్నారు. ఆ రోజు చాలా మంది అనుమతులు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే అనుమతులు కొన్ని రావు కనుక కాస్త దూరం నుంచి చూద్దామని ఒక ఉంది. సో దానికి సంబంధించి ఈ రోజే మాకు కొత్త సంవత్సరంతో చాలా మంది వచ్చినప్పుడు కూడా అభినందించారు. ఇది మంచి అవకాశంగా నేను భావించుకుంటున్నాను. అంటే కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందని మనం అనుకుంటున్నాం. అంటే కనెక్టివిటీ ఎంత ఇంపార్టెంటో దానికి అనుకూలంగా ప్యాసింజర్స్ సంఖ్య కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గణనీయంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఎందుకంటే నా మిత్రులందరూ కూడా మొన్ననే ఒక 1 month బ్యాక్ ఒరిస్సా నుంచి కూడా మాట్లాడి ఇట్లా మేము ప్రాజెక్టులు చేయాలి, ఇక్కడ కొంతమంది వచ్చేసి చేయడం జరిగింది. ఒరిస్సా పబ్లిక్ కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఉంది, బరంపురం ఈ ఏరియా నుంచి వస్తారు. ఛత్తీస్గఢ్, రాయగఢ ఇటు నుంచి వస్తారు. రాయగఢ నుంచి కూడా కనెక్టెడ్ ఇది విశాఖపట్నంకి వచ్చేవారు, వారు కూడా ఇక్కడ రాబోతున్నారు. సో అందరూ కూడా ఓవరాల్ గా అందరూ కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా అయితే మేము అనుకుంటున్నాం బెస్ట్ ఎయిర్పోర్ట్ అవబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే స్టార్ట్ అయ్యింది, ఇలాగే స్టార్ట్ అయ్యి ఒక హైదరాబాద్ పెద్ద నగరం అయినప్పటికీ కూడా మనకి 3 కనెక్టివిటీ కూడా అది సేమలుగా వస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. నెక్స్ట్ మనకి కనెక్టివిటీగా అప్పుడు హైదరాబాద్ కంటే సంబంధించి ఒక హైదరాబాద్ సిటీ మాత్రమే శంషాబాద్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్, రాయగఢ ఇవన్నీ ప్రాంతం వస్తుంది, ఒరిస్సా వస్తుంది కనుక ఖచ్చితంగా మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవబోతుంది. కనెక్టివిటీ కూడా పెరగబోతుంది. రేపు నెక్స్ట్ సెషన్స్ కూడా మాకు రాబోతున్నాయి. రేపు మన February 1st వీక్ నుంచి మళ్ళీ సెషన్స్ అవుతున్నాయి. మళ్ళీ మా కేంద్ర మంత్రి మన రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మళ్ళీ ప్రధానమంత్రి గారికి కలిసి ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఇంటర్నేషనల్ దీనిని కూడా సర్వీసెస్ కూడా పెంచడానికి మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. దాంతో ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకవైపు ప్రయాణికులతో పాటుగా ఈ ప్రాంతానికి ఎమోషన్స్ కనుక దానిని గ్రాండ్ గా లాంచ్ చేయాలని చూస్తున్నామని ఎంపీ అప్పలనాయుడు చెప్తున్నారు. టెస్టింగ్ ఫ్లైట్ లో కేంద్ర మంత్రితో పాటు ఆయన కూడా రాబోతున్నారు. ఒక విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తో పాటుగా దేశీయ విమానయాన సర్వీసులకు భోగాపురం ఒక హబ్ గా మారబోతుంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రానికి మార్పుకు ఇది నాంది పలుకుతుందని కూడా ఎంపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.